శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలో 24వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇప్పటి వరకు మనకి అమ్మవారి యొక్క సాకార వర్ణన అయింది. తర్వాత యంత్ర రూపంలో ఎలా ఉంటుందో, మన శరీరంలో ఎలా ఉంటుందో చెప్పారు. ఇక్కడ అమ్మవారి యొక్క కార్యరూపాన్ని వర్ణిస్తున్నారు. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవగణం, ఋషిగణం వీళ్ళందరి చేత ప్రస్తుతింపబడినటువంటి వైభవం కలిగినటువంటిది. ఇది దేవగణము, ఋషిగణం కూడా ఈవిని స్తుతిస్తూ ఉంటారట. అంటే వాళ్ళకంటే ఉన్నతమైనటువంటిది అని అర్థం. ఎవరు ఈ దేవగణం, ఎవరు ఈ ఋషిగణం? ఇక్కడ పండితులైనటువంటి మహాయోగులు ఏం చెప్తున్నారంటే, అక్షరాల్లో ఉన్నటువంటి 16 అక్షరాలు, 16 అచ్చులు ఉన్నాయే, ఇవి అమ్మహ దాకా ఉన్నటువంటి అచ్చులు దేవగణము అంటారు వీటిని. అలాగే 34 హల్లులు ఉన్నాయే, కక్క గగ్గ దగ్గర నుంచి ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా వాటిని ఋషిగణం అంటారు. క్ష సంఘాతాక్షరం అంటారు. కాబట్టి ఈ మొత్తం ఈ 51 అక్షరాలతోనే అంత వాంగ్మయం అంతా ఉంటుంది. ఉపనిషత్తు కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, వేదాలు కానివ్వండి, పౌరాణికం, ఇవన్నీ కూడా ఈ 54 అక్షరాలతోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి ఈ దేవగణాలు అచ్చులు, ఋషిగణాలు హల్లులు, క్షకారంతో ఉన్నటువంటి సంఘాతాక్షరం, ఇవన్నిటి కూడా చేత ప్రస్తుతింపబడేటువంటిది, పొగడబడేటువంటిది, సర్వ వాంగ్మయం చేత ప్రస్తుతింపబడేటువంటిది ఆ తల్లి అని చెప్పేటువంటి అర్థం ఇది. జాగ్రత్తగా లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే ఒక్కొక్క కోణంలో చూస్తే ఒక్కొక్క అర్థం వస్తుంది. కాబట్టి మనం మాట్లాడే అక్షరాలన్నీ కూడా వాటి యొక్క పర్పస్ ఏమిటంటే ఆ దేవీ శక్తిని ప్రస్తుతించడమే, స్తుతించడమే దాని యొక్క ఉద్దేశం. ఈ అక్షరాలన్నిటి చేత కూడా వర్ణింపబడేటువంటిది కావ్య రూపంలో, ఉపనిషత్ రూపంలో, వేద రూపంలో వర్ణింపబడేటువంటి వైభవం కలిగిన తల్లి అని చెప్తున్నారు. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇక్కడి నుంచి అమ్మవారి లలితా పరమేశ్వరి ఎందుకు ఉద్భవించిందంటే దేవకార్యం కోసం అన్న. దేవకార్యంలో అందులో ముఖ్యమైనది ఏంటి? భండాసుర వధ. ఈ భండాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడానికి బయలుదేరినటువంటి ఈ తల్లి ఎలా ఉన్నది అన్నది తర్వాత 10 వాక్యాల్లోనూ మనకు వర్ణిస్తూ ఉంటారు. ఈ భండాసురుడిని భండాసురుడిని వధించడానికి అమ్మవారి సైన్యం కదులుతోందిట. ఈ అమ్మవారి యొక్క కాల్బలాన్ని శక్తి సైన్యం అంటారు, శక్తి సేన అంటారు. ఈ కాల్బలం మనం పూజించేటువంటి గ్రామదేవతలు, ఇవన్నీ కూడా గ్రామదేవతలందరూ కూడా అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క కాల్బలం. యుద్ధానికి వెళ్తున్నప్పుడు కాల్బలం ఉంటూ ఉంటారు కదా. నడుస్తూ యుద్ధం చేసేవాళ్ళు కొంతమంది, గుర్రాల మీద యుద్ధం చేసేవాళ్ళు కొంతమంది, గజాల మీద, ఏనుగుల మీద యుద్ధం చేసేవాళ్ళు కొంతమంది. ఇలా ఉన్నట్టుగానే అమ్మవారి సైన్యంలో కాల్బలం శక్తిసేన. ఆ శక్తిసేన భండాసురుని చంపటానికి చాలా ఉత్సాహంగా ముందుకి కదులుతున్నది. వాళ్ళని గమనిస్తున్నది ఆ లలితా పరమేశ్వరి అని ఈ వాక్యంలో చెప్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.